తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఈకార్ఎస్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేటీఆర్ కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఎట్లా ఉన్నదంటే, రేవంత్ రెడ్డి గారు ఓటు నోటు కేసులో దొరికిన దొంగ కాబట్టి, రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిప్పకూడు తినిపియాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచానికే తెలంగాణని చూపించాలనుకుంటుండు కేటీఆర్ గారు. ప్రపంచం అంతా చూసిన కేటీఆర్ గారికి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా నీదొక చిల్లర ఆలోచన ఉంది. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలి, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి, కవిత గారిని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఎవరు మాట్లాడేటోడు ఉండడు, మంచిగా నాది నేను దోసుకుంటూ పోవచ్చు అన్న ఒక పిచ్చి ఆలోచన ఉన్నది. నీలాంటి పాగలగాలు ఉంటారని కేసీఆర్ గారు ముందే గ్రహించి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 60 లక్షల మంది కేసీఆర్ని తయారు చేసి పెట్టినరా బిడ్డ. ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిన స్థాయిని ఎక్కడిది? అట్లా చేస్తే నువ్వు బొచ్చు కూడా చేయలేవు. తాచిట్లా పెరిగిన ఒక అనంతం. కానీ అన్ని చిల్లర మాటలు, చిల్లర బతుకులు, చిల్లర వ్యవహారాలు తప్ప తెలంగాణ వాదాన్ని చంపిన బీఆర్ఎస్ పార్టీలా తెలంగాణ వాదాన్ని చంపే వాళ్ళే ఉంటారా? తెలంగాణ వాదాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమకాలను ఎవరైతే అవమానిస్తారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. తెలంగాణ ప్రజా సంఘాలను ఎవరైతే అగౌరవపరుస్తారో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. కౌశిక్ రెడ్డి లాంటి చిల్లరగాన్లు హైదరాబాద్ బస్తీలల్లా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము పట్టించుకోము. మరొకసారి నీ స్థాయికి తగ్గట్టు వివరించకుండా వంకర్ తింకర్గా మాట్లాడి ఏదో ముఖ్యమంత్రి గారిని అంటే నేను టీవీలో వస్తాను అనుకుంటే ఇక మానుకో. అది ఈసారి డైరెక్ట్ వాదలు అవుతాయి పిల్లల పైన. ఇక ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఏమైనా ఎక్కువ మాట్లాడితే కౌశిక్ రెడ్డి గారి పిల్లలు ఎలాగైతాయి ఇది పక్కా రాసుకో, చూసుకో నువ్వు.